హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడే చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందో చెప్పే ముందు నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టోరీ అయితే నేను ఎక్కడ రివీల్ చేయను. ఎందుకంటే ఆటోమేటిక్‌గా చాలా ఇంటర్వ్యూస్‌లోని పవన్ కళ్యాణ్ గారే కాదు, సినిమా టీమ్ మొత్తం స్టోరీ రివీల్ చేసేసారు సగం దాకా. సో, అందుకనే నేను స్టోరీ ఎక్కడ రివీల్ చేయను. బట్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే ఎంఎం కీరవాణి గారు అని చెప్పాలి. అండ్ లాస్ట్‌లోని ఒక ఫైట్ సీన్ అని చెప్పాలి. ఎందుకంటే కీరవాణి గారు ఇచ్చిన బీజీఎం ఈ సినిమాకి ఒక ఆక్సిజన్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఎంఎం కీరవాణి గారు తన ప్రీవియస్ హిస్టారికల్ మూవీస్‌కి మంచి మ్యూజిక్‌ని కంపోజ్ చేసి సింక్ చేశారు ఆ మూవీస్‌కి. ఎగ్జాంపుల్ 'మగధీర' గానీ, 'బింబిసార' గానీ, లేదంటే 'బాహుబలి 1' గానీ, 'బాహుబలి 2' కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీస్‌కి ఎంఎం కీరవాణి గారు చాలా బాగా సూట్ అవుతారు. అండ్ చాలా బాగా మ్యూజిక్‌ని కంపోజ్ చేస్తారని ఒక పేరైతే ఉన్నది. దాన్ని మళ్ళీ ఈ సినిమాతోటి మరొకసారి నిలబెట్టుకున్నారు. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కైతే ఈ సినిమా మొత్తం ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరోకి లైఫ్‌లో ఒక హిస్టారికల్ మూవీ అనేది ఉంటుంది. అది హిట్టా, ఫ్లాపా అని పక్కన పెడితే హిస్టారికల్ మూవీస్‌లోని నటించాలని చాలామంది హీరోస్‌కి ఉంటుంది. అందులోని చాలామంది తెలుగు హీరోలకి, టాప్ హీరోస్‌కి ఒక హిస్టారికల్ మూవీ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సినిమాలు ఉన్నాయి. బట్ కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీ అనేది పవన్ కళ్యాణ్ గారి లైఫ్‌లో లేదు కాబట్టి ఇదొక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది అని చెప్పాలి. సినిమా ఫైట్ సీన్స్ కానీ, లేదంటే సినిమాలో స్టోరీ కానీ చాలా బాగుంది. అండ్ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ అక్కడక్కడ లైట్‌గా పాటలు బీజీఎం తప్ప, నెక్స్ట్ మాట వినాలి తప్ప, రిమైనింగ్ సాంగ్స్ యావరేజ్. మిగతా సాంగ్స్ బాగానే ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా ఈ సినిమాలోని చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం తనే కొరియోగ్రాఫ్ చేశారని చెప్పారు కదా! ఆ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. చాలామంది అనుకుంటారు హిస్టారికల్ మూవీస్‌లోని ఏంట్రా 1, 2 అని అనుకుంటారు కదా! బట్ ఈ సినిమాలోని హిస్టారికల్ మూవీస్‌లోని పార్ట్ 2 ఎందుకు చూడాలో అన్నది కూడా పార్ట్ 1లోనే ఒక చిన్న హింట్ ఇచ్చేసి సినిమాని క్లోజ్ చేశారు. బట్ ఆ హింట్‌ని నేను చెప్తే క్యూరియాసిటీ తగ్గిపోతుంది ఈ సినిమా మీద. హిస్టారికల్ మూవీస్ అనేవి హిట్ తోటి, ఫ్లాప్ తోటి, హిట్టా, ఫ్లాపా అన్నది టాక్‌తో సంబంధం ఉండదు. బట్ కొంతమంది హీరోలకి ఇదొక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది అని అంటారు కదా! సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఇదొక మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ హిస్టారికల్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలాగే చాలా రోజుల తర్వాత థియేటర్‌లోని ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కదా! అందుకనే ఇప్పుడు థియేటర్‌లోని పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి చాలామందికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే 'హరిహర వీరమల్లు' అయితే రీచ్ అయింది. అండ్ ఎనీవే ఈ సినిమాలోని యాక్టింగ్‌తో పాటు పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేసిన క్లైమాక్స్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఓవరాల్‌గా బాగుంది సినిమా. 5కి 3 ఇస్తున్నాను.